మనము లేచి బయలుదేరి వచ్చినట్లయితే గిన దేవుడు నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని దేవుడు గొప్పగా చేస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్పగా చేస్తాడంటే బైబిల్ చెప్తూ ఉంది, సమస్త జనుల కంటే నిన్ను గొప్పవానిగా చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో మనం చూసినట్లయితే, నీ దేవుడని యెహోవా మాటను నువ్వు శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా! సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఏం చేయాలి? దేవుని మాట వినడము నేర్చుకోవాలి. దేవుని మాట అంగీకరించడము నేర్చుకోవాలి. దేవుని మాటకు లోబడము నేర్చుకోవాలి. ప్రభు అది అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా విని. దేవుని బిడ్డలారా, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడిని యెహోవా నిన్ను సమస్త జనుల కంటే హెచ్చిస్తాడు. హల్లెలూయా!